MBBS in abroad. Apollo MedSkills 6 years of MBBS program will be completed in 35 lakhs only. अतो युद्ध परिश्रांतं समरयितया सदं रावणाच्च कृष्णोनाम दैवस्य समागस्य दुष्टगभ्या रावणोपाज्ञा वैद्रामोषणगस्य सनातनं यन् सर्वाण्ये समरे विजयस्तुत्याच्च प्रदें पुण्यं सर्वचित्र विनाशनं जयावाहं जपे नित्यं अक्षयं परमं శుభం సర్వమంగళమాంగళ్యం. ఇదేం సార్ తాళం వేసింది? ఎక్కడికి వెళ్ళారు? ఇవాళ శర్మ గారి కళ్ళు పరీక్ష చేసి కొత్త అద్దాలు ఇస్తున్నారు కదా, అందుకని ఉదయమే వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళిపోయారు. అలాగా? ఆ పాపు నేను రాసిన మందులు 2 పూట్ల మీరు వాడుతూ ఉండాలి. మరి కంటికి మట్టుకు ఎక్కువ స్ట్రెయిన్ ఇవ్వకండి. వారం రోజుల తర్వాత వస్తే మళ్ళీ చెకప్ చేస్తాను. ఓకే? అలాగే. నమస్తే. ఇప్పుడు చూపది స్పష్టంగా కనిపిస్తుందా నాన్న? లక్షణంగా కనిపిస్తోందమ్మా. మీ చిరునవ్వులంత స్పష్టంగా ఉంది. ఆ చిరునవ్వులతో పాటు చిరుగజ్జల చప్పుడు కూడా వినిపిస్తాను. రండి సార్. నేను సార్ టింకుని. చంద్రం టింకు టింకు టింకు. ఏమిటి ఇప్పుడు గజ్జలు కట్టుకుని ఇక్కడ నీ విద్య ప్రదర్శిస్తావా? మీరెప్పుడు ఇంతే చిన్నపిల్లని చేసి ఆడిస్తారు. గురువు గారు ఇన్నాళ్ళు గజ్జలు చప్పుడు వింటున్నారు, ఇప్పుడు గజ్జలు చప్పుడు చూస్తారు. చప్పుడు చూడటమా? అదే కదా గమ్మత్తు. ఆ చిన్నపిల్లాడు ఏదో చెప్పటం, మనమేమో వాడి వెంటపడి ఊరేగింపులా వెళ్ళిపోవటం. చూసారా సార్ మీనాక్షి గారిని? అదిగోండి అక్కడ. అవును సార్, సాక్షాత్తు మీనాక్షి గారే. మువ్వల సవ్వడి చూపిస్తానాగా, చూసారా? ఆ అందమైన అమ్మాయి ఎవరు చెప్పండి? చాలా బాగుంది కదటే. అప్పుడే అంత పై సజ్జమూలు అనకండి, ఇంకా చాలా ఉన్నాయి. రండి రండి. ఒకదాన్ని మించి ఒకటి ఎలా జీవకలు ఉట్టిపడుతోందో చూసారా? ఒకదాన్ని మించి ఒకటి ఎంత గొప్పగా ఉన్నాయో. నిజమే, ఎంత ముద్దుగా ఉన్నాయో. నువ్వనుకున్నట్టే రేపు ఊరంతా అనుకుంటే సిగ్గుపడాలి. అర్థం చేసుకోవు. ఇంకో నువ్వు కాల్తీవయ్యా, నువ్వు తిప్పవయ్యా. మీనాక్షి గారు ఉబ్బి తబ్బిబ్బై సిగ్గుపడి ఇంటికి వెళ్ళిపోతున్నారు. మనం కూడా వెళ్ళిపోదాం సార్? లేదయ్యా, ఒక్కసారి చంద్రం దగ్గరికి తీసుకెళ్ళి. అలాగే సార్, నువ్వు పోని. రండి, గురువుగారిని తీసుకొచ్చాను. నమస్కారం సార్. అందరిలాగే నువ్వు మీనాలోని చిలిపితనాన్నే చూస్తున్నావు అనుకున్నాను. కానీ మీనాలోని కళని నా కళ్ళతో ఇలా చూడగలవని ఊహించలేదయ్యా. కొత్త కళ్ళజోడు పెట్టుకున్నారు కదా, కొత్తగా ఏమన్నా చూపిద్దామని మన బ్యానర్లు చూపించాను. అది లేనిది సృష్టించాలంటే ఊహించాలి గాని ఉన్నదో ఉన్నట్టు గీయడానికి ఊహించకండి. నీ పదం ఆమె పాదం తలుచుకుంటేనే బ్రష్ అలా లయబద్ధంగా నడిచిపోతుంది. నువ్వు అలంకరించినట్టు మీనాని ఒక నాట్యమయూరిగా వేదిక మీద చూడలేకపోయినా కళ్లకు కట్టినట్టు ఆ రూపాన్ని చూపించి ధన్యుణ్ణి చేశావు. కళ్లకు చూపునిచ్చింది డాక్టరే అయినా నా మనస్సుకు వెలుగునిచ్చింది నువ్వు. నీకు చాలా రుణపడి ఉన్నానయ్యా. మేము మీకన్నా చిన్నవాళ్ళం, ఆశీర్వదించండి గాని అలా అనకండి సార్. పీచు పెట్టాలంటే మొహం నువ్వును. ఆ పెద్దబట్ల వారి సంబంధం నీకు నచ్చలేదట్రా పింజారీ వెధవా? ఏమిట్రా అమ్మాయికి లోపం ఏమిటి? నిన్నే నేను విజిలేసినా కోతయ్యకుండా నిలబడ్డామంటే షట్లో దోషం సిగ్గులేదు వెధవా. అబ్బా మీరు కూడా ఏమిటండి అరుపులు డీజిల్ ఇంజన్ లాగా? వద్దు. కాపురం చేయాల్సిన వాడే కాదంటున్నప్పుడు మనం ఒత్తిడి తెచ్చి ఏమిటి ప్రయోజనం? బొగ్గు లేని ఇంజన్ లాగా ఆలోచిస్తాడేమిటి వెధవా? అయినా పిల్లకి లోపం ఏమిటి? పియూసీ చదివింది, టైప్ పాస్ అయింది, నేరో గేజ్ బండిలాగా కుదుమట్టమైన పిల్ల. పైగా 10,000 కట్నం ఇస్తా ఉంటున్నారే. అంతే, మీకు 10,000 ముఖ్యం, ఆ సుఖం అక్కర్లేదు. నోరు ముయ్యరా. నీకోసం కాకపోతే మరెవరి కోసం రా?
ఇలా పచ్చ జెండా ఊపుకుంటూ వచ్చే పోయే సంబంధాలని చూడటం అక్కువచ్చినవా? చాలే ఊరుకోండి. పెళ్లి కావలసిన పిల్లాన్ని పట్టుకుని వెధవా వెధవా అంటూ పాడు చెప్ప మీరును. వాడికి ఆ శర్మగారు అమ్మాయి సావిత్రి మీద ఉంది. ఆ అమ్మాయిని చేసుకుంటానంటున్నాడు. అది సంగతి. అప్పుడే అనుకున్నా వీడిని బ్రాడ్ గేజ్ మీద నడిపిద్దాం అనుకుంటే ఎందుకు వీడు మీటర్ గేజ్ మీదకి వెళ్తున్నాడా అని. అసలు ఆ అమ్మాయితో చీపురు పట్టుకుని తిరుగుతున్నప్పుడే ఔటర్ సిగ్నల్ దగ్గర ఆపేసి ఉండాల్సింది. చెంపిరి వెధవాలి. ఎరా సావిత్రిని చేసుకుంటావా? నెలవారీ అంటే పట్టుమని చెల్లించలేని ఆ పెద్ద మనిషి సంబంధం నీకు ఇష్టమైందట్రా? అప్పడాలు ఒడియాలు చేసుకునే సావిత్రిని చేసుకుంటావా? అమ్మకు కూడా ఈ సంబంధం ఇష్టమే. అదే సంగతి. తల్లి కొడుకులు ఏకమై నన్ను లూప్ లైన్లకు లాగేద్దామని చూస్తున్నారా? రేయ్, నా ప్రావిడెంట్ ఫండులో ఒక్క పైసా ఇవ్వను. ఇంటి మీదున్న పెంకు మొక్కేవను. ఆఖరికి నా కోటి గుడి కూడా ఇవ్వను. అప్పుడు చూసుకోరా ఈ ముష్టి వెధవకి ఏం చూసుకొని పిల్లనిస్తారో. ఆఖరికి ఆ శర్మగారికి కూడా ఈ సంగతి తెలిసిందంటే ఒరే వాళ్ళ అమ్మాయి వంక కన్నెత్తి కూడా చూడనివ్వరా కంచర వెధవా. సావిత్రి, ఓసారి ఇలా రండి. రండి. సార్, ఏమిటయ్యా ఇది? ఇంత పెద్ద నమస్కారం చేస్తున్నావు? చెప్తానండి. నేను సావిత్రి ఒకరంటే ఒకరు ఇష్టపడుతున్నాం. పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాం. నాకున్న ఆస్తి అర్హత ఇదొక్కటే. చేసుకోవడం అక్కయ్యకి ఇష్టమో లేదో కనుక్కో అమ్మా. నాన్న చెప్పింది విన్నావుగా? అతనుకున్న ఆస్తల్లా సంగీతం ఒకటే. మరి నీకు ఇష్టం లేకపోతే ఇప్పుడే చెప్పేయి. నాకున్న ఆభరణం కూడా ఒక్క సంగీతమే. బావగారు, మీనాక్షి నృత్య ప్రదర్శన ఏర్పాటైంది. ఏమ్మా, చాలా సంతోషం. బావగారు, ముహూర్తం అయ్యే వరకు భోజనానికి అందరం ఆగుదామా లేక పిల్ల జలాన్ని కానిచ్చేయమంటారా? అలాగే కానిచ్చేయండి. చాలా అదృష్టం అమ్మా. అమ్మా, మీనాక్షి నృత్య ప్రదర్శన ఏర్పాటైంది. తర్వాత చెప్పొచ్చు కదా నాన్న. అవునా? ఆ సంగతి తర్వాత చూడొచ్చు, ముందు కానీ. ఇక్కడ కూడా ఏమిటి ఇది?
వధూవరులకి ఆర్తిద్దామనండి. ఉండండి. కలకల్లాడేమని మర్చిపారిపోతానే. అబ్బా ఇప్పుడు వైరప్ప.